బియ్యం తక్కువనే తినేటోళ్ళు ఎక్కున్నారు, అందుకే కొంత 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 తినబెడుతున్నాం అంతే. అర్థమైందా? అట్లా అట్లా 2 ఏళ్ళు అయింది చేస్తున్నాం. ఉన్నది ఇదంతా ఉన్నది. ఏది? ఇంకా 2500 రావాలి, 4000 పెన్షన్ రావాలి, ఈ 2-3 ఉన్నాయి. ఇంకా రైతు ఏం చేస్తాడు? రైతు అంటే ఇప్పుడు ఎవరు? కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ గవర్నమెంట్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇప్పుడు దున్నుతున్నాడు, ఆయన నాగలు పెట్టి దున్నుతున్నాడు. బియ్యం అండగానే మళ్ళా అందరికి కడుపుండే తిండి పెడతాడు. అర్థమైందా అందరికీ? ఇక సమझ में आ गया आप लोगों को? ठीक है. అయితే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మా మంత్రులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందరూ కలిసి ఉచిత బస్సు ప్రయాణము, 200 యూనిట్ ఫ్రీ కరెంటు, ఇందిరమ్మ ఇల్లు 100 గజాలుంటే ఇందిరమ్మ ఇల్లుకు 5 లక్షలు, తెల్ల రేషన్ కార్డులు ఉత్తమ్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, ఆరోగ్యశ్రీ దామోదర్ గారు. మరి ఇంకేమిస్తారు? ఉచిత గ్యాస్ 500. జర ప్లీజ్ కొంత జరగరాదు, వాళ్ళ గడ్డమవుతున్నట్టున్నారు. జర కొంత జరగండి అమ్మా, ప్లీజ్ ప్లీజ్ జర్రట్లా. ఆమె కూర్చోండి, నువ్వు కూర్చోండి. అయితే ఉచితంగా 500కు గ్యాసు, సన్న బియ్యం వస్తున్నాయా లేవా అది చెప్పండి ముందు. సరే, ఓకే. ఇక ఇవన్నీ ఒక లెక్క. ఇంకొక లెక్కకు వస్తా. ఇప్పుడు సంగారెడ్డిలో ఏమున్నాయి? ఎలక్షన్స్ ఉన్నాయా? ఎలక్షన్లు ఉన్నాయా? మీ వార్డులలో 38 వార్డుల కౌన్సిలర్ అభ్యర్థులు నిలబడ్డారు కదా. ఇక్కడ ఈ గంజి మైదాన్లో ఇక్కడికి వచ్చిన మీ అందరికీ నేను ఒక మాట చెప్తున్నా. ఈ 38 మంది సంగారెడ్డిల కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరైతే చెయ్యి గుర్తు మీద పోటీ చేస్తున్నారో ఆ వార్డులో 1వ వార్డు నుంచి 38వ వార్డు వరకు మీరు 38 మంది వార్డు కౌన్సిలర్లని, మీరందరూ కౌన్సిలర్లని గెలిపిస్తే ఒక్కొక్క వార్డుకి ఏ కౌన్సిలర్ అయితే ఏ వార్డులో అయితే మీరు గెలిపిస్తారో ఆ వార్డు కౌన్సిలర్ గెలిపిస్తే ఆ వార్డు కౌన్సిలర్ నా దగ్గరకు వచ్చి, అలా నేను ఈ వార్డులో ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థిగా నన్ను గెలిపించారు, ఈడ రోడ్లు కావాలి, మోరీలు కావాలి, డాక్రా గ్రూప్లో కమిటీ హాల్ కావాలి, ఇంకో కమిటీ హాల్ కావాలని వాళ్ళని అడుగుతారు. అడిగితే గెలిచిన కాంగ్రెస్ కౌన్సిలర్ సంగారెడ్డిలో ఎవరు వచ్చి నన్ను అడిగినా ఆ వార్డుకి నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి ఆ వార్డుకి మీకు సీసీ రోడ్లు, డ్రైన్లు, కమిటీ హాళ్లకు, డాక్రా భవనాలకు మీ వార్డులలో కట్టుకోవడానికి ఒక్కొక్క ఏ కౌన్సిలర్ గెలిచి వస్తే ఆ వార్డుకి 8 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇప్పిస్తాం మీకు. ఇక మీకు అర్థమైందని చెప్పింది. ఇప్పుడు అసలు కథ చెప్తా మీకు. నువ్వు సైగా నాకు ఆ స్టూల్ లేదురా, నిలబడరా నాయన, ఇది కరెక్ట్ ఉంది, అన్నీ ఉండు. ఇప్పుడు అర్థమైందా మీకు? నేనేమన్నా అర్థమైందా? మీ వార్డులలో 1వ వార్డు నుంచి 38 వార్డు
సపోజ్ 38 మంది సంగారెడ్డిలో 38 మంది గెలిపించారనుకో, మీరు ఒక్కొక్క వాడికి 8 కోట్ల రూపాయలు డెవలప్మెంట్ చేయడానికి మీ బస్తీకి సీఎం రేవంత్ రెడ్డి గారితో చెప్పి ఇప్పిస్తా. నా మాట మీద నమ్మకం లేదని అందరికీ ఉంటే చేతులు లేకపోతే ఎత్తకుంటిగా. జగ్గారెడ్డి మాట అంటే మాట. भाई जिस आपके वार्ड में तमाम नाम साहब गड्ढा ऊपर बाजार जिधर भी जहां माइनॉरिटी वार्ड्स है वहां जो भी हमारा कांग्रेस पार्टी काउंसलर आप जिताएंगे वो वार्ड में आप वो बस्ती में जो काउंसलर आप जिताएंगे, शफी आफे साहब, कोई भी आपके जो भी जिताएंगे, आपका बस्ती में आपका वार्ड में जो कांग्रेस आदमी जिताएंगे वो आदमी मेरे को आगे पूछे तो वो बस्ती को 8 करोड़ रुपए सीएम रेवंत रेड्डी जी को बोल के दिलाऊंगा सैंक्शन. ఇదైపోయింది. సటక్ల మీ టైం బాగలేకును, మా క్యాండిడేట్ టైం బాగలేకును, ఏదన్నా వాళ్ళు ఓడిపోయింది అనుకో. సటక్న అంటే అర్థమైందా మీకు? ఇక అర్థమైందా? सटक गफलत में, अगर गफलत में बुरी हाल में अगर वहां जो कांग्रेस की कैंडिडेट हार गया, తెలుగులో చెప్తున్నా మీకు కూడా, గఫలత్లా సటక్న మీ కాంగ్రెస్ తోడు ఓడిపోయింది అనుకో, నా దగ్గరకు వస్తాడా? నువ్వు కాదురా నాయన, పోచమ్మలోలా ఈపులు వలుగుతాయి మీ. అరే ఆ చంద్రకోలతో కొడతా మిమ్మల్ని చెప్తా. సరాగు అర్థమైందమ్మా? మీ వాడలో కాంగ్రెస్ కౌన్సిలర్ టైం బాగలేక మీరు ఎవరన్నా ఓడగొట్టుకుంటే జగ్గారెడ్డి దగ్గరకు వచ్చి అడుగుతాడా 8 కోట్లు? నేను పోయి రేవంత్ రెడ్డి గారిని అడుగుతానా? అడగలేను కదా. మీకే అబ్బాయి చెప్తున్నాయి ఇక మీకు. ఇక మీరు 38 వాళ్ళు కాంగ్రెస్ గెలిపించుకుంటే ఒక్కొక్క వాడికి 8 కోట్ల చొప్పున 300 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తారు రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి. ఇది నా మాట, నేను ఇస్తున్న మీకు